సనాతన ధర్మంలో ఆడవాళ్ళకి పీరియడ్స్ వచ్చినప్పుడు సపరేట్గా ఒక రూమ్లో కూర్చోబెడతారు, దేవుళ్ళ పూజలు చేయనియరు, గుడికి పోనియరు, అన్నం వండనియరు. ఇదంతా డిస్క్రిమినేషన్ కదా అని మాట్లాడుతూ ఉంటారు. వీడియో చివరిదాకా చూడండి, ఆన్సర్ దొరుకుతుంది. ప్రతి సంస్కృతిలో కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతులతో పాటిస్తేనే ఆ సంస్కృతి అనేది ఇంకా నడుస్తూ ఉంటుంది. సనాతన ధర్మం కూడా అంతే. సనాతన ధర్మానికి ప్రామాణికమే పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, శాస్త్రాలు. అందులో నుంచే వృత్రాసుర సంహారం అనేది మనం తీసుకుంటే, ఇంద్రుడికి బ్రహ్మహత్య పాతకం అంటుకున్నప్పుడు ఆ బ్రహ్మహత్య పాతకాన్ని అనుభవించడానికి ముగ్గురు వస్తారు పెద్ద మనస్సుతో. వాళ్ళు ముగ్గురు ఎవరు అనంటే భూమి, నీళ్లు, ఆడవాళ్ళు. పెద్ద మనస్సుతో ఇంద్రుడి బ్రహ్మహత్య పాతకం అనుభవించడానికి వీళ్ళు ముగ్గురు వచ్చారని చెప్పి ఇంద్రుడు ముగ్గురికి 3 వరాలు ఇచ్చాక ఏదో ఒక రూపంలో బ్రహ్మహత్య పాతకం అనేది అనుభవించాలి కాబట్టి ముగ్గురు 3 రకాలుగా అనుభవిస్తారు. అందులో ఆడవాళ్ళు ఈ రకంగా అనుభవిస్తారు. అన్నం ఎందుకు వండనియరు, పూజలు ఎందుకు చేయనియరు, గుడిలకు ఎందుకు పోనీయరు అని అంటే, అన్నం వండేటప్పుడు మంచి మనస్సుతో అన్నం వండాలి, అది తినేవాడికి కూడా మంచిది, లేకపోతే విషంతో సమానము అని. మీకు దీనికి బెస్ట్ ఎగ్జాంపులే శ్రీ మంజునాథ మూవీలో మీరు చూస్తే ఆనంద పరమానంద సాంగ్లో కొడుకు శవం ఇంట్లో ఉంటుంది, లోపల బాధ ఉంటుంది, కానీ అక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఆ సాంగ్ మొత్తం వింటే మీకు అర్థమవుతుంది సనాతన ధర్మం ఎంత గొప్పది, ఏంటి సనాతన ధర్మం అనేది. సనాతన ధర్మంలో మనకి అతిథి మర్యాద అనేది ఉంటుంది. దేవుళ్ళకి నైవేద్యం పెట్టేది ఒకటి ఉంటుంది. పితృదేవతలకి వండిన అన్నంలో పై అన్నం తీసి పక్కన పెట్టే అలవాటు ఒకటి ఉంటుంది. అలాంటిది ఒంట్లో బ్రహ్మహత్య పాతకం పెట్టుకొని దేవుళ్ళకి నైవేద్యం ఎలా పెడతారు, వండిన పై అన్నంలో కొంచెం అన్నం తీసి పితృదేవతలకు ఎలా నైవేద్యం పెడతారు, ఇంటికి వచ్చిన అతిథికి ఎలా అతిథి మర్యాద చేస్తారు. సనాతన ధర్మంలో ప్రతి దానికి ఆన్సర్ ఉంది, తెలుసుకునే ఓపిక మీకు లేదు. ఇది సనాతన ధర్మం, లక్షల కోట్ల సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్న ధర్మం. దీనికి ఇంకొక పేరు అనేది లేదు. ఎంత పాతదో చెప్పలేక సనాతనము అని అన్నారు, అంటే చాలా పాతది అని. ఇన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్న ధర్మాన్ని నీకొచ్చే ఒక చెత్త క్వశ్చన్కి ఆన్సర్ ఎత్తుక్కోకుండా డిస్క్రిమినేషన్ అనడం డెవలప్ అవుతుంది. ఈ 5 రోజుల్లోనే అన్ని గుర్తొస్తాయా? మిగతా 25 రోజుల్లో ఎంతమంది దీంట్లో దీపాలు పెడుతున్నారు, ఎంతమంది పూజలు చేస్తున్నారు, ఎంతమంది గుడిలకి పోతున్నారు, అవి ఎందుకు గుర్తురావు? ఇప్పుడు ఇంత ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది, ప్రతి దానికి ఆన్సర్ తెలుసుకునే స్కోప్ ఈ కాలంలో ఉంది. కానీ ఎంతమంది తెలుసుకుంటున్నారు? ఏదో క్వశ్చన్ వేసే బదులు చదువుకుంటే జ్ఞానం పెరగాలి కానీ గుద్దబలుపు కాదు. హరహర మహాదేవ.